డాక్టర్ లావణ్య సంబంగి. ఇవాళ టాపిక్ వచ్చేసరికి న్యూబోర్న్ బేబీస్కి ఏ వైటమిన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి అండ్ ఎప్పటి వరకు ఇవ్వాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా బేబీ బర్త్ అయిన ఫస్ట్ 1 వీక్ తర్వాత నుంచి ఈ వైటమిన్ సప్లిమెంటేషన్స్ అనేవి ఇస్తామన్నమాట. ఏమేమి ఇస్తాం అంటే ఫస్ట్ వచ్చేసరికి మల్టీవిటమిన్స్ ఒకటిను వైటమిన్ D3 ఇవి కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే తల్లిపాలల్లో మనకి దొరికే శాతం అనేది తక్కువ, సో బయట నుంచి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. మనకి ఈ మల్టీవిటమిన్ ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా పనికొస్తుంది. సో కంపల్సరీ 0.5 ml అప్ టు 1 year అనేది పిల్లలకి కంపల్సరీ ఇవ్వాలన్నమాట. అండ్ సెకండ్ వైటమిన్ D3 వచ్చేసరికి తల్లిపాలల్లో కూడా చాలా తక్కువ శాతం ఉండడం వల్ల మనం ఇది కూడా 0.5 ml కంపల్సరీ 1 year వరకు ఇస్తామన్నమాట. ఇది మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 400 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనమాట. చాలా మంది పిల్లలకి ఏం చేస్తారంటే 6 months కల్లా మల్టీ వైటమిన్స్ ఆపేస్తారనమాట. సో ఆ మిస్టేక్ మాత్రం చేయొద్దు. కంపల్సరీ పిల్లలకి 1 year పాటు ఈ మల్టీ వైటమిన్ అండ్ వైటమిన్ D3 కంపల్సరీ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.